రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న కృష్ణంరాజు రాజధాని అమరావతి ప్రాంతాన్ని, అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ వీడియో వైరల్ అయింది. దీంతో మహిళా సంఘాలు, అమరావతి ప్రజలు భగ్గుమన్నారు. కృష్ణంరాజుపైన ఆ డిబేట్ నిర్వహించిన యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తుళ్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో నుంచే తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వీడియో కూడా విడుదల చేశారు. అయితే అజ్ఞాతంలో ఉన్న జర్నలిస్ట్ కృష్ణంరాజును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. కాగా ఈ కేసులో కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద జూన్ 12న హైకోర్టు విచారణ జరపనుంది. కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద జూన్ 12న హైకోర్టు విచారణ జరపనుంది. కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద జూన్ 12న